నమస్తే వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. గోషామహల్ ఎమ్మెల్యే మతం గురించి మాత్రమే ఆలోచిస్తారా? మనుషుల సమస్యలను కూడా పట్టించుకుంటారా? గుడుంబా తయారీ ఆపేశాక ధూల్పేట జనం ఎలా ఉన్నారు? మార్కాపురం కడగండ్లు తీర్చడానికి జంకే వెంకటరెడ్డి ఏం చేస్తున్నారు? ఆయన మీద ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉంది? వెలిగొండ ప్రాజెక్టు ఇంకెన్ని ఏళ్లకు పూర్తవుతుంది? ప్రతిపాడు ఎమ్మెల్యే పార్టీ మారాక చెప్పిన అభివృద్ధి చేశారా? ఆయన జంపింగ్ మీద జనం ఏమంటున్నారు? ఈ 3 నియోజకవర్గాల్లో అభివృద్ధి గ్రాఫ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యేది హిందుత్వ ఎజెండా మాత్రమేనా? అభివృద్ధి ఆలోచనలు ఉన్నాయా? ఆవేశపూరిత ప్రసంగాలేనా? జనానికి అవసరమైన పనులు కూడా చేస్తున్నారా? ఒకప్పుడు గుడుంబా తయారీ అడ్డా ధూల్పేట ఇప్పుడు ఎలా ఉంది? వృత్తిని వదిలేసిన కుటుంబాల ఆర్థిక స్థితి ఏంటి? వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరాయా? హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ముస్లిం జనాభా అతి తక్కువగా ఉండేది గోషామహల్లోనే. మొత్తం 3 లక్షల ఓట్లుండగా సింహభాగం హిందువులవే. 2009 పునర్విభజనలో ఏర్పడింది ఈ నియోజకవర్గం. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ గౌడ్ గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా ఉన్నారు. 2014లో టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన బీజేపీ నాయకుడు రాజాసింగ్ విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. దత్తాత్రేయ నగర్, మంగళహాట్, గోషామహల్, బేగం బజార్, జాంబాగ్, గన్ పౌండరీ డివిజన్లు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. పాత బస్తీలో హిందూ డామినేషన్ ఉన్న నియోజకవర్గం కావడంతో ఎప్పుడూ మతపరమైన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూ తన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంటారు రాజాసింగ్. నేను ఒక హిందూ, నాకు హిందూ ఓటే కావాలి. ఎవరైనా ఆవు మాంసం తినే అట్లాంటి వ్యక్తి లోటు నాకు అవసరం లేదు. నా ధర్మానికి తిట్టే అట్లాంటి వ్యక్తి లోటు నాకు అవసరం లేదు. వచ్చే సమయంలో కూడా అంటే 2019 ఎలక్షన్ సమయంలో కూడా నేను ఇదే మాట పైన నేను నిలబడతా. నాకు హిందూ ఓటు చాలు. నా నియోజకవర్గంలో బాగున్నాయి. దాదాపు 2 లక్షలు నా హిందువులు ఉన్నారు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఓటు నాకు చాలు. అదేవిధంగా ఎమ్మెల్యే తొలి నుంచి హిందుత్వ భావజాల పునాదుల మీద రాజకీయాల అడుగులు వేసుకుంటూ వచ్చారు. ఆటో డ్రైవర్ గా జీవితం ప్రారంభించి తర్వాత హిందూ వాహినిలో కార్యకర్తగా, నాయకుడిగా ఎదిగారు. ముందు టీడీపీ తరపున మంగళహాట్ కార్పొరేటర్ గా గెలిచి తర్వాత బీజేపీలోకి మారారు. హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. విద్వేషపూరిత కామెంట్స్ చేశారన్న, అయోధ్యలో రామమందిర్ నిర్మాణానికి అడ్డొస్తే ప్రాణాలు తీస్తామంటూ తీవ్రస్థాయిలో ఆయన చేసిన వ్యాఖ్యల మీద మరో కేసు బుక్ అయింది. స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా హిందుత్వ ఇమేజ్ కోసమే మాటలకు పదును పెడుతూ ఉంటారాయన. నియోజకవర్గంలో అతిపెద్ద సమస్య ధూల్పేట. ఇక్కడ దశాబ్దాల తరబడి గుడుంబా తయారీ కుటీర పరిశ్రమగా మారిపోయింది. తెలంగాణను గుడుంబా రహితంగా చేస్తామని చెప్పిన టీ సర్కార్ తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని హామీ ఇచ్చింది. కొత్త రాష్ట్రంలో ఆక్రమదంతా ఆగిపోయింది. కానీ 3 ఏళ్ల తర్వాత కూడా పాత గుడుంబా తయారీదారులకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఆశించిన స్థాయిలో వీరికి మరో బతుకు తెరువు దొరకలేదు. తమ లోధా సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారన్న అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో పెరుగుతోంది. చెప్పిన మాట మీద మేము నిలబడ్డాం, కానీ సర్కారు నిలబడలేదంటున్నారు వాళ్ళు. అంత కష్టంలోనే ఉన్నారు. సుఖంలో అయితే ఎవ్వరు లేరు. తిననీకి లేదు, తాగనీకి లేదు, ఏం లేదు. ఇల్లు కట్టుకున్న వాళ్ళ దగ్గర ఉన్న ఇల్లు లేని వాళ్ళు అట్లనే ఉన్నారు. అట్లనే బతుకుతున్నాం. చాలా మనసుకు పోలీసు వాళ్ళు దుఃఖం పెట్టిండ్రమ్మా. మాకు అంత దుఃఖం పెట్టలే. మాకు ఏడ్పించి పిల్లలు అన్నం తింటలేరు. అన్నము आप लोग बंद तो कराए धंधा, उसके पीछे कुछ भी तो नहीं दे रहे हमारे को. एक पाकिट अगर गली में मिल गई तो पाकिट पकड़ के हमको लेके अंदर डाल रहे. 4 दिन हो गए हमारे बच्चा आज आया जेल से, उसके ऊपर बांध कर रहे, बांध के ऊपर फिर केस डाल रहे. फिर क्या करके जीना है मोहल्ले में? हर लोग घर में बैठे हुए कारोबार ढूंढ रहे, कारोबार भी नहीं मिल रहा. ఉపాధి కల్పన పేరుతో ఇక్కడ మహిళలకు ఇచ్చిన 1/6 పేపర్ ప్లేట్స్ తయారీ మెషిన్స్ మూలపడ్డాయి. సరైన శిక్షణ కూడా లేకపోవడంతో ఇది మా వల్ల కాదని వదిలేశారు స్థానిక మహిళలు. చివరకు తిండికి కూడా ఇబ్బందులు పడుతున్నామని, ఆదాయం లేక పిల్లల పెళ్లిళ్లు చేయలేకపోతున్నామంటున్నారు ధూల్పేట వాసులు. ప్రభుత్వం మాట విని గుడుంబా తయారీ మానుకున్నందుకు సరైన ఉపాధి చూపించాల్సిన బాధ్యత కూడా సర్కారు మీదే ఉందంటున్నారు మహిళలు. పెళ్లికి ఉన్నారు, చాలా గోసపడుతున్నాం. నా కొడుకు లేవు, నాకు ఆడపిల్లలే ఉన్నారు. నాకు ఇల్లు లేదు, ఏం లేదు, స్థలం లేదు. చాలా గోసపడుతున్నాం. మాకు ఏమన్నా సాయం చేయండి. సాయం చేయాలా? ఒక్క మనిషి ఏం చేస్తాడు? కొడుకు లేవు, నాకు ఇంటికి కూడికి ఉండలేదు. हमको ने लड़का नहीं, आदमी बैठा है. मैं अकेली औरत कैसा जरूर बेटी की शादी करी, कर्जा नहीं पिटा 5 साल से. मैं कहाँ से फेरूं? उसमें थोड़ा थोड़ा ब्याज दे रही थी मैं. अब वही बंदे ब्याज वाले आके गालियां दे के जा रहे हैं मेरे को. कैसा जीना बोलो?
ब्याज कहाँ से ला के देना। ధూల్పేట సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదంటున్నారు రాజాసింగ్. క్యాంప్ ఆఫీస్ దగ్గర పడిగాపులు పడ్డా కేసీఆర్ కనికరించడం లేదని, పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేస్తామంటున్నారాయన. ఆల్రెడీ మొత్తం తెలంగాణలో గుడంబా బంద్ చేసినారు. ఓకే, చాలా మంచి చేసినారు. కానీ మీరు దానికి ఆల్టర్నేటివ్ రీహాబిలిటేషన్ గురించి మేము చేయలేము. ముఖ్యమంత్రి గారు, నేను ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో కూడా రిక్వెస్ట్ చేస్తే అసెంబ్లీ సాక్షిగా అన్నారు, నేను వస్తా దుల్పేట్కి, అక్కడ పేద ప్రజలు కానీ ఎవరు ఇబ్బందిగా గురవుతున్నారు వాళ్ళకి నేను కాపాడుకుంటా అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా అన్నారు. కానీ ఇప్పటివరకు దుల్పేట్కి రాలే. అదేవిధంగా నేను వాళ్ళతో కలవనికి ప్రయత్నం చేస్తే దుల్పేట్ రీహాబిలిటేషన్ గురించి అసెంబ్లీలో కలవలే, సెక్రటరీ పోతే అక్కడ కలవలే, ఆయన క్యాంప్ ఆఫీస్ కాడ 4 గంటలు పోయి నిలబడ్డా, అక్కడ కూడా కలవలే. అంటే ముఖ్యమంత్రి గారు పేద ప్రజల గురించి కాదు, అసలు పేద ప్రజలకి సపోర్ట్ చేసే అట్లాంటి భావన కూడా లేదు నేను అనుకుంటున్నాను ముఖ్యమంత్రి గారికి. ఇక ఈ నియోజకవర్గంలో డ్రైనేజ్, పారిశుద్ధ్యం, రోడ్లు, తాగునీటి సదుపాయాల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిదన్న అభిప్రాయం ఉంది. ఇరుకిరుకు గల్లీల్లో అసలు ఏది సక్రమంగా ఉందని వాటి గురించి మాట్లాడుకోవాలి అంటున్నారు స్థానికులు. ఎమ్మెల్యేకి ఏమాత్రం పట్టదంటున్నారు. కట్టెలమండి బస్తీకి 300 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు శాంక్షన్ అయ్యాయి. అందుకోసం పాత ఇళ్లను కూలగొట్టే పనులు జరుగుతున్నాయి. తీరు చూస్తే ఇళ్లు పూర్తయి లబ్ధిదారుల చేతికి రావడానికి కనీసం 1.5 ఏళ్లైనా పడుతుందంటున్నారు. మర్కస్ బస్తీలోనూ డబుల్ ఇళ్లకు అనుమతొచ్చినా పనులు ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. కాంగ్రెస్ హయాంలో మంజూరైన రిజర్వాయర్ పనులు మాత్రం పూర్తయ్యాయి. ఆ పార్టీ నుంచి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. కుమారుడు విక్రమ్ గౌడ్ ను మేయర్ చేయాలని ఆశించి భంగపడ్డారాయన. విక్రమ్ మీద దౌర్జన్యాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే అభివృద్ధి కంటే మతతత్వ రాజకీయాలతోనే లబ్ధి పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారని, ప్రజలు ఆ విషయం తెలుసుకుని ఈసారి మాకే పట్టం కడతారన్నది ముఖేష్ మాట. మేము చేసిన శాంక్షన్ చేసిన పనులే ఈ రోజు వరకు నడుస్తున్నాయి తప్పితే కొత్తగా తీసుకొచ్చింది మాత్రం ఇది ఏమి లేదు. రాజాసింగ్ది ఒక టైప్ ఆఫ్ రాజకీయం, గోమాత మనస్తత్వము, జై శ్రీరాము, రామ మందిరము, ఆ ఏజెండా అయినది. మా ఏజెండా డెవలప్మెంటు, ప్రజల కష్టాలు తీర్చేది, ప్రజల మనసులలో ఏముందో తీర్చేది, వాళ్ళకి ఏం ఆపద వచ్చినా కానీ ఆదుకునేది, ఆ అలవాటు మాకు. సమస్యలు తీర్చే సంగతి ఎలా ఉన్నా హిందుత్వ ఎజెండాతో ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అన్న అభిప్రాయం బలంగా ఉంది. అందుకోసం ఆయన 20 మంది సభ్యుల టీంను మెయింటైన్ చేస్తారట. శివసేన, ఆర్ఎస్ఎస్ నేతలతో ఉన్న సంబంధాల దృష్ట్యా హిందుత్వ ఉపన్యాసాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. రాజాసింగ్ బీజేపీని వదిలి శివసేన వైపు అడుగులేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.